అందరూ దేవుని స్తుతిద్దాం. దయచేసి అందరూ కూడా దేవుని స్తుతిద్దాం. ఎవరు మౌనంగా ఉండొద్దు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. గడిచినటువంటి నెలంతా కాపాడిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ యొక్క 6వ మాసంలోకి నడిపించిన యేసయ్యకు స్తోత్రం చెల్లిద్దాము. ఈ శనివారం ఉదయకాల సమయంలో జరుగుతున్నటువంటి ఈ ఉపవాస కూడికలో ప్రభు ఈ స్థలంలో ఉండి ఈ కూడికను గొప్పగా ఘనంగా అద్భుతకరంగా జరిగించినట్టుగా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ కూడికలో ప్రభు ఈ స్థలంలో ఉండి కూడికలో పాటల్లోనూ ప్రార్థనలో వాక్య పరిచయంలో సమస్తంలో యేసయ్య కృప తోడుగా ఉంచి ప్రతి ఆటంకాల అడ్డుగులు ప్రభు తొలగించి ఈ కూడికలు ప్రభునామానికి మహిమకరంగా మనందరికీ ఆశీర్వాదకరంగా అలాగే ఇదిగో ఎంతమంది లైవ్లో చూస్తున్నారో వారందరికీ కూడా దీవెనకరంగా ప్రభు కూడికను జరిగించినట్టుగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్ర, 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 స్తోత్ర. ఈ యొక్క కూడికను ప్రభు చేతులకు అప్పగిస్తుండగా ప్రారంభం నుండి ముగింపు వరకు ప్రభు స్థలంలో ఉండి గొప్పగా ఘనంగా అద్భుతకరంగా జరిగించినట్లుగా 2 చేతులను ఆకాశం వైపు ఎత్తి 2 చేతులను యేసయ్య వైపు చూపిస్తూ ప్రభుకి గట్టిగా మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన యేసయ్య, పరిశుద్ధుడైన మా గొప్ప తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మిమ్మల్ని గణపరుస్తున్నాం ప్రభువా. 6వ మాసంలో నా తండ్రి ఇదిగో ప్రభువా, ఈ మొదటి శనివారం దినమున ఉదయకాల సమయంలో ఈ ఉపవాస కూడిక ద్వారా తండ్రి నామాన్ని మహింపరచబోతుండగా ఈ స్థలంలో మీరుండి కూడికను గొప్పగా ఘనంగా జరిగించాడు. వచ్చిన వారిని బలపరచండి, రావాల్సిన వారిని త్వరపడి నడిపించాడు. ఈ కూడికి ఆది అంతా మీరు గొప్పగా ఘనంగా జరిగించాడు. పాటల్లో ప్రార్థనలో వాక్య పరిచయలో సమస్యలో మీ కృప తోడుగా ఉంచి మీ నామ ఘనత కొరకై కూడికను జరిగించి మీరే మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థన చేసి ఈ కూడికను మీ చేతులుగా అప్పగిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పాట పాడుకొని యేసు నామమును మహిమపరచుకుందాం. అందరికి వచ్చిన వాడు పాడదాం. అందరం కలిసి మహోన్నతులైన ప్రభువుని మహిమపరచుకుందాం. దేవుని బిడ్డలారా, శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం రచించినే పగడనా స్వామి శృతి చేసినే పాడనా
ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఉపవాస కూడిక దినమున మనమందరం కూడా ప్రార్థన పూర్వకంగా ప్రార్థన చేసుకొని ప్రభు మాటలు వినటానికి మనం సిద్ధపడదాం. దయచేసి అందరూ కూడా తలలో వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి భవించినట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి భవించండి. దేవుడి వాక్యం కొరకై మనం ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. ప్రేరేపించబడిన వారి స్త్రీలు ఒకరు దేవుని వాక్యం కొరకై ప్రార్థన చేయవలసిందిగా ప్రభు నామములో తెలియజేస్తున్నాం. ప్రార్థన చేయండి. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన అయిపోయింది. థ్యాంక్ యూ లార్డ్. యేసు నీకు వందనాలు, స్తోత్రాలు. అవును అవును యేసయ్యా, అవును యేసయ్యా. హల్లెలూయా తండ్రి. అవును యేసయ్యా, అవును స్వామి, తండ్రి. అవును ప్రభు, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ శనివారం దినం ఉపవాస ప్రార్థనకు వచ్చినటువంటి దేవుని బిడ్డని మీ అందరికీ ప్రభునామములో అందరికీ వందనాలమ్మా. అందరికీ వందనాలు. ఈ లైవ్లో యూట్యూబ్ ఛానల్లో ఈ వాక్యాన్ని చూస్తున్నటువంటి ఆ దేవుని బిడ్డలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఇంకెవరైనా యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రభునాలు మీకు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా మరి ఈ భయంకరమైన దినాల్లో మనం ఉంటున్నాం కాబట్టి ప్రభు మాటలను జాగ్రత్తగా విని దేవుని యందు భయభక్తులు కలిగి ప్రభు కొరకు మనం జీవించవలసినటువంటి బిడ్డలమై ఉంటున్నాం. ఎందుకంటే ప్రియులారా, ఈ భయంకరమైన రోజుల్లో మనం బ్రతుకుతూ ఉన్నాం. ఎటు చూసినా ఆకులు రాలిపోయినట్లుగా ప్రజలు రాలిపోతున్నటువంటి రోజులు ఇవి ప్రియులారా. భయంకరమైన దుర్దినాల్లో మనం ఉంటున్నాం, చెడు దినాల్లో మనం ఉంటున్నాం ప్రియులారా. చూడండి, వాస్తవంగా మనకు ప్రార్థనలు పెట్టుకోవడానికి అవకాశం కూడా లేనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎందరో బిడ్డలు ప్రియులారా భయంకరమైన కష్టాల్లో, శ్రమల్లో, వ్యాధుల్లో, శోధనలో ఉంటూ ఉన్నారు. ఈ భయంకరమైన ఈ కరోనా వైరస్ అనేకులను వేధిస్తూ ఉన్నది ప్రియులారా. ఆ వైరస్ వలన ఇప్పటికే వేల మంది ప్రజలు చనిపోయారు. అనేక కుటుంబాలలో దుఃఖం, వేదన మనకు కనబడుతూ ఉంది. అనేక కుటుంబాల్లో దేవుని బిడ్డలారా తల్లిదండ్రులు కోల్పోయి బిడ్డలు అనాథులు అయిపోయినటువంటి పరిస్థితులు ఎన్నో మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ భయంకరమైన దినాలలో యేసు ప్రభు వారు మనందరికీ తోడుగా ఉండి మనలందరినీ క్షేమంగా కాపాడి రక్షించి గత 5వ మాసం అంతా కూడా ప్రభువు కాపాడి ఈ 6వ మాసంలో నడిపించినటువంటి యేసయ్యకి మనమందరం కూడా చేతులెత్తి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎలాంటి వాడయ్యా అంటే ఈ దినము ఒక చిన్న అంశాన్ని గురించి మనం దేవుని మాటలు మాట్లాడుకుందాం. పిల్లారా, మన దేవుడు జాలి కలిగినటువంటి దేవుడు అయి ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లరా, మన దేవుడు జాలి కలిగిన దేవుడు. ఎవరైతే శ్రమలో ఉన్నారో, కష్టాల్లో ఉన్నారో, వేదనలో ఉన్నారో, బాధల్లో ఉన్నారో ప్రియులరా, అలాంటి వారు దేవునికి ప్రార్థన చేసినప్పుడు, దేవాది దేవుని మహిమపరిచినప్పుడు, వారు శ్రమలో దేవునికి ప్రార్థించిన తర్వాత దేవుని బిడ్డలారా ఖచ్చితంగా దేవాది దేవుడు వారి మీద జాలి చూపించే దేవుడు అంటున్నాడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి మాటలు మనం చదివినట్లయితే చూడండి,
యెషయా గ్రంథంలో ఒక చక్కటి మాటను మనం చదువుకుందాం. 49వ అధ్యాయం 13వ వాక్యంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. ప్రియులారా, శ్రమనొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి వాడై ఉంటున్నాడు. చేతులది స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాటను మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, శ్రమ నొందినటువంటి జనుల యందు యెహోవా జాలిపడే దేవుడే ఏంటో పిల్లారా, వారిని ఓదార్చే దేవుడే ఉంటున్నాడు. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఏ శ్రమలో ఉన్నావో, ఏ కష్టంలో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, ఒకవేళ నీ బంధువులు నిన్ను ఓదార్చలేకపోవచ్చు, నీ స్నేహితుడు నీ రక్త సంబంధులు నిన్ను ఓదార్చలేకపోవచ్చు, ఎవరు కూడా నీ దగ్గరికి రాలేని స్థితిలో ఉండవచ్చు. ఎందుకంటే ప్రియులరా, పరిస్థితులు అంత తీవ్రంగా దారుణంగా ఉన్నాయి, మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరైతే శ్రమ పడుతున్నారో, ఎవరైతే ప్రియులరా బాధల్లో కష్టాల్లో ఉన్నారో, మీ అందరితో దేవాది దేవుడు ఈరోజు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి తెలుసా? మన దేవునికి మీరు ప్రార్థన చేసినట్లయితే, మీరు ఏ కష్టంలో ఉండి ప్రార్థన చేసినా ప్రభు జాలి కలిగిన దేవుడు అంటున్నాడు. ప్రియులారా, ఆయన మీ మీద జాలి చూపిస్తాడు, మీ శ్రమల నుంచి మీరు విడిపిస్తాడు, మీకు వచ్చిన కష్టాల నుంచి విడిపిస్తాడు. ఆ దేవాది దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని సర్వసత్తులకు నడిపించడానికి ప్రేమ కలిగిన దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి మాటలు మనం గమనించినట్లయితే, మనుషులు ఒకవేళ ఎవరు కూడా మన మీద జాలి చూపించినా చూపించకపోయినా ప్రేమ కలిగిన దేవాది దేవుడు మన మీద జాలు చూపించే దేవుడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే యేసు ప్రభువు వారు భూమి మీద ఉన్నటువంటి దినాలలో ఆయన ఒక చిన్న ఉపమానం చెప్పాడు. ప్రియులారా, ఏ ఉపమానం చెప్పాడంటే, లూకా రాసిన సువార్త 10వ అధ్యాయం 34వ వచనం మీరు చదివినట్లయితే ప్రియులారా, ఇక్కడ యేసు ప్రభువు వారు చెప్పినటువంటి ఉపమానం గురించి మనం తెలుసుకోవచ్చు. ప్రియులారా, అతను చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఈ యొక్క పూటి పూల వాని ఇంటికి తీసుకొని పోయి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ప్రియులారా, ఒక వ్యక్తి మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఎవరు కనపడుతున్నారయ్యా మనం గమనిస్తే, ఒక మనుష్యుడు యెరూషలేములో నుండి యెరికో పట్టణములకు దిగి వెలుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొరప్రాణములతో విడిచిపోయిరి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఒక మనిషి దొంగల చేతులు చిక్కాడు. దొంగలు అతని బాగా కొట్టేసి వెళ్ళిపోయారంట. ప్రియులారా, అతడు చివరి ప్రాణాలతో కొట్టగలాడుతున్నాడు. అయితే ఆ త్రోవన మొట్టమొదటిగా ప్రియులారా, ఒక యాజకుడు ఆ త్రోవన వెళ్తూ ఉన్నాడు. ఆ త్రోవన వెళ్తూ ఉండగా ప్రియులారా, ఆ కొరప్రాణాలతో కొట్టగలాడుతున్నటువంటి వ్యక్తి కనపడ్డాడు. ఆ దారి పక్కన ప్రియులారా దెబ్బలు తిని ఆ త్రోవ పక్కన పడిపోయినటువంటి వ్యక్తిని చూశాడు ఈ యొక్క యాజకుడు. ప్రియులారా, కానీ యాజకుడు చూసి కొద్ది కూడా వాని మీద జాలి లేకుండా, కొద్ది కూడా కనికరం లేకుండా, అతని దెబ్బలు తిని చచ్చిపోయే స్థితిలో ఉంటే నాకెందుకులే అని ప్రియులారా చూసి గమ్ముగా వెళ్ళిపోయాడంట. ప్రియులారా, ఈ రోజుల్లో మనం గమనించినట్లయితే, ఒకవేళ ఎవరైనా రోగంతో సమస్యల్లో భయంకరమైన వ్యాధి చేత వారు బాధపడుతున్నట్లయితే మనుషుల యొక్క స్వభావం ఎలాంటిదయ్యా అంటే, దగ్గర కూడా వెళ్ళి పరామర్శించే పరిస్థితులు మనం చూడలేము. ప్రియులారా, మాకెందుకులే, వారికి ఆ కష్టం వస్తే, వారికి ఆ రోగం వస్తే మాకెందుకు లేనటువంటి ఆ పరిస్థితుల్లో మనం ఉన్నాం. ప్రియులారా, కాబట్టి దేవుడు పెట్టారా, ఇక్కడ యాజకుడు చూశాడు, కానీ దగ్గరికి వెళ్ళి కనీసం అతన్ని పరామర్శించలేదంట, పలకరించలేదంట. నాకెందుకులే అనుకుని పక్కగా వెళ్ళిపోయాడంటే ప్రియులారా. తర్వాత మరొకడు, ఒక లేవీయుడు ప్రియులారా, అదే త్రోవలో ఒక లేవీయుడు వస్తూ ఉన్నాడంట. ఆ లేవీయుడు కూడా చూశాడు, కానీ అతని దెబ్బల చేత రక్తం కారిపోతూ ఏడుస్తూ ఉంటే కనీసం కొద్ది కూడా జాలి చూపించలేదంట, కొద్ది కూడా ప్రేమ చూపించలేదంట. దేవుడు పెట్టారా, అమ్మ వింటున్నారా? చూడండి ప్రియులారా, కొన్నిసార్లు మీ బంధువులు మీ దగ్గరికి రాలేని స్థితిలో ఉండవచ్చు. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు, మీరు రోగంతో ఉన్నప్పుడు, మీరు దెబ్బల చేత ప్రియులారా అనారోగ్య స్థితిలో ఉన్నప్పుడు ఎవరు కూడా మీ దగ్గరికి వచ్చినా రాలేకపోయినా యేసు ప్రభువారు మీ దగ్గరికి వచ్చే దేవుడు అంటున్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. అందుకే ప్రియులారా, మొట్టమొదటిగా యాజకుడు వెళ్ళాడు,
చూసి చూన్నట్టుగా వెళ్ళిపోయాడు. లేవీయుడు వెళ్ళాడు, చూసి చూన్నట్టుగా వెళ్ళిపోయాడు. మూడవదిగా ప్రియులారా, మంచి సమరయుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మంచి సమరయుడు ప్రియులారా. ఈ సమరయుడే యేసు ప్రభువారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మంచి సమరయుడు వెళ్ళి ప్రియులారా చూశాడు. ఆ యొక్క దెబ్బల చేత కొట్టబడి రక్తం కారుతూ ఎంతో చివరి ప్రాణాలతో కొట్టగలాడుతున్నటువంటి వ్యక్తిని చూసి ఆ సమరయుడి దగ్గరికి వెళ్ళిపోయి అతన్ని తన యొక్క వాహనం మీద ఎక్కించుకొని ఒక పూట కూలి వాని దగ్గరికి తీసుకెళ్ళి అతనికి అప్పగించి అతని దగ్గర ఉన్నటువంటి మందుతోటి ప్రియులారా అతనికి తగిలిన గాయాలన్నిటిని కూడా మాన్పేసి ఆ పూట కూలి వాని ఇంటికి అప్పగిచ్చేసి, అయ్యా ఇతనికి ఏం కావాలో అన్నీ మీరు చూసుకోండి, తిరిగి నేను మళ్ళా వచ్చినప్పుడు నువ్వు ఎంత ఖర్చు అయితే దానికోసం పెట్టావో అంత ఖర్చు నేను ఇస్తానని చెప్పి ఒక ఇంటికి అప్పగిచ్చేసి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియులారా చూడండి, ఇక్కడ లేవీయుడు సైలెంట్గా వెళ్ళిపోయాడు, యాజకుడు సైలెంట్గా వెళ్ళిపోయాడు, కానీ మంచి సమరయుడు ప్రియులారా ఆయనే యేసు ప్రభువారు. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి మీరు శ్రమలో ఉంటే నన్ను ఎవరు ఓదార్చలేదని బాధపడద్దు, ఏ మనిషి నా దగ్గరికి రాలేదని బాధపడద్దు, మా బంధువులు నా దగ్గరికి రాలేదని బాధపడద్దు. మీరు రోగంతో ఉంటే, మీరు ఇబ్బందుల్లో ఉంటే ప్రియులారా ఏ మనిషి వైపు మీరు చూడవలసిన అవసరం లేదు, కానీ యేసయ్య వైపు మీరు చూడండి. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం వింటున్న ప్రియులారా, ఈ లైవ్ ద్వారా వాక్యం వింటున్న ప్రియా దేవుని బిడ్డలారా, మీరు ఎక్కడున్నప్పటికీ, ఏ కష్టంలో ఉన్నప్పటికీ, ఏ శ్రమలో ఉన్నప్పటికీ, ఏ బాధలో ఉన్నప్పటికీ మనుషుల వైపు చూడద్దు, యేసు వైపు చూడు, నీ భారం అంతా కూడా తీరిపోతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసయ్య వైపు చూసినప్పుడు ప్రియులారా మంచి సమరయుడిగా యేసు ప్రభువారు ఆ యొక్క గాయాల చేత కొర ప్రాణాలతో ఉన్నటువంటి ఆ వ్యక్తి మీద జాలి చూపించాడు, ప్రేమ చూపించాడు ప్రియులారా. అందుకే యేసు ప్రభువారు ఇక్కడ తన శిష్యులతో చెప్తున్నాడు, మీరు కూడా ఎవరైనా బాధలో ఉన్నప్పుడు, ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు అలాంటి వారి మీద మీరు జాలి చూపించాలి అని చూపించాడు దేవుడు ఇక్కడ. కాబట్టి దేవుడి బిడ్డ ఈ వాక్యం ద్వారా మనం ఏం చేయాలో తెలుసా, మనం కూడా అనేకుల మీద జాలి చూపించేవారిగా, కనికరి చూపించేవారిగా, కష్టాల్లో ఎవరైనా ఉన్నట్లయితే, బాధలు ఎవరైనా ఉన్నట్లయితే పిల్లరా వారికి మనం ధైర్యం చెప్పేవారిగా, వారిని ఓదార్చేవారిగా ఉండాలని యేసుక్రీస్తు నామములో మీ అందరికీ తెలియజేస్తామని దేవుడి బిడ్డ. ఒకవేళ మనమే కష్ట పరిస్థితుల్లో ఉన్నట్లయితే, మనమే శ్రమలో ఉన్నట్లయితే, మనమే రోగంతో ఉన్నట్లయితే, మనం యేసయ్యకి ప్రార్థన చేసినట్లయితే ప్రియులారా ఆ ప్రేమ కలిగిన దేవుడు మన దగ్గరకు వచ్చి ఆయన మనం ఓదారుస్తున్నాడంట. ఆయన మన మీద జాలి చూపిస్తాడు ప్రియులారా. ఆయన జాలి చూపించేంత వరకు కూడా మనం ఏం చేయాలో తెలుసా, ప్రభు పాదాలు విడిచిపెట్టకుండా ఆ ప్రభు పాదాలు పట్టుకుని ప్రార్థన చేసినప్పుడు ఆ సర్వోన్నతుడైన దేవాది దేవుడు ప్రియులారా మనల్ని ఆ శ్రమ నుంచి, కష్టం నుంచి విడిపించి ఆయన మనకు నెమ్మదినిచ్చే దేవుడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే ప్రియులారా విలాప వాక్యంలో కూడా ఒక చక్కటి మాట రాస్తాడు ప్రియులారా. చూడండి పరిశుద్ధ గ్రంథంలో విలాప వాక్యములు 3వ అధ్యాయం 32వ వాక్యంలో కూడా ఒక చక్కటి మాటను అక్కడ రాస్తూ ఉన్నాడు ప్రియులారా. దయచేసి మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే మనం చదువుకున్నాం చూడండి ఆ వాక్యాన్ని ప్రియులారా. విలాప వాక్యులు 3వ అధ్యాయం 32వ వాక్యంలో చక్కటి మాట రాస్తూ ఉన్నాడు ప్రియులారా. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును, హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగు చేయనేరడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుని బిడ్డలు ఇక్కడ అంటున్నాడు, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడే దేవుడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఎవరైనా బాధపడుతున్నట్లయితే ప్రియులారా, మీరు ఏ పరిస్థితిని బట్టి బాధపడుతున్నారో, ఏ యొక్క స్థితిని బట్టి బాధపడుతున్నారో, అయితే దేవాది దేవుడు ఏమంటున్నాడంటే ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి ఏం చేస్తాడంట, మన మీద జాలి చూపిస్తాడంట దేవుడు. ఎందుకు బాధ పెడతాడు దేవుడు అంటే ప్రియులారా, మనం దేవుని మాట విననప్పుడు, దేవుని మీద తిరుగుబాటు చేసినప్పుడు, మన ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు, లోకంలో శాపంలో పాపంలో బ్రతుకుతున్నప్పుడు ప్రియులారా దేవుని మాట వినకుండా ఉన్నప్పుడు దేవాది దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని బాధపరుస్తాడు. కొన్నిసార్లు ఇజ్రాయేల్ ప్రజలు ప్రియులు అనేక సార్లు దేవుని మాట వినకుండా వ్యతిరేకించారు. ఇజ్రాయేల్ ప్రజలు ప్రియులు అనేక సార్లు దేవుని మాటను వారు త్రోసివేయడం ద్వారా వారు అనేక బాధలు అనుభవించారు ప్రియులు. మరి ప్రభు వారి బాధ పెట్టినా కూడా వెంటనే ఆ ప్రజలు దేవుని దగ్గర పశ్చాత్తాపడి కన్నీరు గాచి ప్రార్థన చేస్తూ ఉండగా ప్రేమ కలిగిన దేవుడు వారి మీద జాలి చూపించి ఎన్నోసార్లు ప్రియులారా
వారి బాధలో నుంచి, వారి కష్టాల నుంచి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను విడిపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ వాక్యం పెట్టిన ప్రియులారా, మన జీవితాల్లో కూడా మనం ఏ బాధనైతే అనుభవిస్తూ ఉన్నామో, మీ బాధలో మీరు ఎవరికి మొరపెట్టాలంట? దేవుడికి మొరపెట్టమంటాడు కీర్తన గ్రంథం. మనం అనేకసార్లు చదువుకుంటాం ప్రియులారా. ఆ కీర్తన గ్రంథంలో 142వ కీర్తన భాగాన్ని మనం చదివినట్లయితే ప్రియులారా, చూడండి అక్కడ చక్కటి మాటను దేవాది దేవుడు అక్కడ రాస్తూ ఉన్నాడు ప్రియులారా. 142వ కీర్తన మొదటి వాక్యం, నేను ఎలుగెత్తి యెహోవాకు మొరపెట్టుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమలాడుకొనుచున్నాను, యెహోవా వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెడుతున్నాను. చూడండి ఇక్కడ, నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిలో నేను తెలియజెప్పుకుంటున్నాను. దేవుడికి స్తోత్రం చెప్పండి. దేవుడి బిడ్డలారా, ఇక్కడ ఎవరికి తెలియజెప్తున్నాడు? దావీదు గారికి వచ్చిన బాధలు ప్రియులారా ఎవరికి చెప్తున్నాడంటే, బహో వినయముగా తను తగ్గించుకొని దేవుడి సన్నిధిలో ప్రియులారా అతనికి వచ్చిన బాధలన్నీ కూడా ప్రభువుకు చెప్తున్నాడంట. ఎందుకు ప్రభువు చెప్పాలంటే ప్రియులారా, నీ బాధల్లో, నీ కష్టాల్లో నువ్వు దేవుడికి మొరపెట్టినట్లయితే, దేవుడి బిడ్డలారా మీ బాధల్లో, మీ కష్టాల్లో దేవుడికి ప్రార్థన చేసినట్లయితే, మీ దేవాది దేవుడికి మీరు చెప్పినట్లయితే, మీ పరిస్థితులన్నీ కూడా, మీరు చెప్పే ప్రతి పరిస్థితిని ప్రభువు వింటాడు. నువ్వు ఏ బాధలో ఉన్నా కూడా ప్రియులారా, నీ బాధ నుంచి ప్రభు నిన్ను విడిపిస్తాడు, నీకు నెమ్మదిని ఇస్తాడు, నీకు సంతోషాన్ని ఇస్తాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకే ప్రియా దేవుని బిడ్డలారా, మీకా గ్రంథంలో కూడా చక్కటి మాటను రాస్తాడు. మనం చదివినట్లయితే మీకా గ్రంథంలో ప్రియులారా ఒక చక్కటి వాక్యాన్ని అక్కడ రాస్తున్నాడు. మనం ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. చూడండి 7వ అధ్యాయం 19వ వాక్యాన్ని ప్రియులారా మనం చదువుకోబోతున్నాం. చూడండి, ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును, వారి పాపములన్నిటిని సముద్రపు అగాధములో నీవు పడవేస్తివి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, ఆయన మరలా మన యందు జాలిపడుతున్నాడు ప్రియులారా. మన యొక్క దోషములను, మన యొక్క పాపములన్నింటిని కూడా యేసు ప్రభువు వారు సముద్రపు అగాధంలో పాతిపెట్టాడు. చూడండి దేవుని బిడ్డలారా, అందుకనే మన యొక్క జీవితంలో ప్రియులారా మనం ఏ పాపంలో ఉన్నప్పటికీ ప్రియులారా మన పాపం నుంచి విడిపించబడాలి. పాపాలు ఒప్పుకున్న తర్వాతే మనకు విడుదల కలుగుతుంది. ఎవరైతే పాపాలు ఒప్పుకుంటారో, యేసయ్య రక్తంలో కడగబడతారో వారికి మాత్రమే స్వస్థత కలుగుతుంది ప్రియులారా. లేకపోతే మన పాపంలోనే మనము పాపంలో పుట్టి, పాపంలో పెరిగి, పాపంలో చనిపోయినట్లయితే నిత్య నరకానికి వెళ్తాం. దేవుని బిడ్డ, చాలామంది జీవితాలలో వారు చేసినటువంటి పాపాలు ఒప్పుకోకుండా వారు కప్పుకోవడం ద్వారా వారికి అనేకమైనటువంటి రోగాలు వస్తాయి, అనేకమైన శ్రమల్లో ఉంటారు, అనేకమైన బాధల్లో ఉంటారు ప్రియులారా. వారికి వచ్చిన రోగం తొలగిపోదు. కారణం ఏంటంటే వారి పాపాల నుంచి వారు విడిపించబడలేదు, వారి పాపాలు దేవుని దగ్గర ఒప్పుకోలేదు. మనం ప్రియులారా మన పాపాలు ఒప్పుకోవాలి ప్రభు దగ్గర. అయ్యా నేను పాపినయ్యా, నా పాపాలు క్షమించు ప్రభువా, మీ రక్తంతో నన్ను కడుగునాయనా అని ప్రియులారా ఎవరైతే దేవుని దగ్గర ప్రార్థన చేస్తారో, యేసు ప్రభు వారు 2021 సంవత్సరం క్రితంలో ప్రియులారా ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి పాపముల కొరకై అపారమైనటువంటి సిలువను మోసుకుంటూ వెళ్ళి మన పాపాలన్నీ కూడా ప్రియుల, అంటే లోక మానవుల పాపాలన్నీ కూడా యేసయ్య ఈపు మీద మోసుకుంటూ వెళ్ళి సముద్రపు అగాధంలో పాతి పెట్టేశాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. కనుక ప్రియులారా మన పాపం నుంచి మనం విడిపించబడ్డాం కనుక ఇక ఎన్నడూ పాపం చేయకుండా యేసయ్య రక్తంతో మనం కడగబడ్డాం. ప్రభు కొరకు పరిశుద్ధులుగా, యథార్థవంతులుగా, ప్రభు కొరకు నమ్మకస్తులుగా మనం జీవించినప్పుడు దేవుని బిడ్డలారా ఆ ప్రేమ కలిగిన దేవాతి దేవుడు మన మీద జాలు చూపిస్తాడండి, ప్రేమ చూపిస్తాడు. మన కష్టాల నుంచి, శ్రమల నుంచి, ఇబ్బందుల నుంచి, నిందల నుంచి, అవమానం నుంచి ప్రభు విడిపిస్తాడు దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో మన దేవుడు జాలి పడే దేవుడు. స్తోత్రం చెప్పండి. మన మీద జాలి చూపించే దేవుడు. శ్రమలో ఉన్న వారి మీద జాలి చూపిస్తాడు, కష్టాల్లో ఉన్న వారి మీద జాలి చూపిస్తాడు, బాధల్లో ఉన్న వారి మీద జాలి చూపిస్తాడు. రోగంతో ఎవరైతే కృంగిపోతున్నారో, ఈ వాక్యం పెట్టిన ప్రియులారా ఎవరైతే రోగంతో మంచంలో ఉన్నారో, లేదా రోగంతో హాస్పిటల్లో ఉన్నారో, అది కరోనా కావచ్చు, రకరకాల జబ్బులు కావచ్చు, ఏ బలహీనత కావచ్చు, యేసయ్యను చూస్తూ ఉన్నాడు బిడ్డ. యేసయ్యను చూస్తున్నాడమ్మా. నీ కష్టం నుంచి విడిపిస్తాడు, నీ శ్రమ నుంచి విడిపిస్తాడు, నీ యొక్క శోధ నుంచి విడిపిస్తాడు.
అయితే నువ్వు చేయాల్సింది ఒకటే, ప్రభువా నేను పాపినయ్యా అని ఒక మాట నీ నోటి గుండా యథార్థంగా మనస్ఫూర్తిగా నేను పాపినయ్యా అని మన పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే మనకు విడుదల కలుగుతుంది, మనకు స్వస్థత కలుగుతుంది, మనకు ప్రియులరా క్షమాపణ దొరుకుతుంది యేసయ్య దగ్గర. అందుకే ప్రియులరా మరొక వాక్యాన్ని మన పరిశుద్ధ గ్రంథం చదువుకున్నట్లయితే 103వ కీర్తన 13వ వాక్యంలో కూడా ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు చక్కటి వాక్యాన్ని అక్కడ రాస్తూ ఉన్నాడు. చూడండి 103వ కీర్తన 13వ వాక్యంలో, తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడే దేవుడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. తండ్రి తన యొక్క కుమారుడు ఇలా జాలిపడినట్లు ప్రియులారా దేవుడు అంటున్నాడు ఇక్కడ, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి నడుస్తారో, అమ్మా దేవుడు అంటే భయం కలిగి, దేవుడు అంటే భక్తి కలిగి ఎవరైతే జీవిస్తూ ఉంటారో దేవుని బిడ్డలారా, ప్రభు అంటాడు ఇక్కడ, వారి మీద నేను జాలి చూపిస్తానన్నా. కనుక మనం ఇంకా దేవుని యందు భయభక్తులు కలిగి నడవటం లేదేమో, దేవుడు అంటే భయం లేకుండా భక్తి లేకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నామేమో, దేవుడికి లోబడకుండా జీవిస్తూ ఉన్నామేమో. ఆ ప్రేమ కలిగిన కరుణామయుడు తన చేతులు చాపి పిలుస్తూ ఉన్నాడని పిల్లారు. లోబడిన ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపి పిలుస్తున్నాను అని యెషయా గ్రంథంలో 65వ అధ్యాయంలో వాక్యం పిలుస్తున్నారు. తమ యొక్క ఆలోచన అనుసరించు చెడు మార్గం నడుచుకుంటూ లోబడిన ప్రజల వైపు దినమంతయు యేసయ్య చేతులు చాపి పిలుస్తూ ఉన్నాడు ప్రియులారా. కనుక ఈ మా యొక్క ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న ప్రియులారా, దయచేసి మనం యేసయ్య దగ్గరికి వచ్చినట్లయితే మన శ్రమలో నుంచి ఆయన విడిపిస్తాడు, మన శోధ నుంచి విడిపిస్తాడు. కనుక యేసయ్య దగ్గరికి వచ్చిన మనము మన పాపను ఒప్పుకొని విడిచిపెట్టి యేసయ్య దగ్గర ప్రార్థన చేద్దాం. ప్రభు దగ్గర ఈ కడవరి దినాల్లో, చివరి దినాల్లో, అంత్య దినాల్లో ఉన్నాం ప్రియులారా. ఎప్పుడు ఏం జరగబోతుందో మనకు తెలియటం లేదు ప్రియులారా. ప్రజలు ఆకులు రాలిపోయినట్టుగా రాలిపోతున్నారు భూమి మీద. అనేకమైన జబ్బులు భూమి మీదకి వస్తూ ఉన్నాయి, అనేకమైన వైరస్లు భూమి మీదకి వస్తూ ఉన్నాయి ప్రియులారా. ఇప్పటికే కరోనా వైరస్ అని ఇప్పటికే లక్షల వేల మంది ప్రజలు చనిపోయి ఉంటున్నారు ఈ లోకంలో. ఇప్పటికి ఇంకా ఎంతోమంది లక్షల మంది పిల్లరా హాస్పిటల్లో మగ్గిపోతూ ఉన్నారు. ఈ థర్డ్ పిల్లరా, ఈ థర్డ్ పార్టీ వల్ల ఆ 3వ పార్ట్ను పిల్లలు చిన్నపిల్లలకి వైరస్ వస్తుందని ఇప్పుడు తెలియజేస్తా ఉన్నారు. ఎందరో చిన్నపిల్లలకి కరోనా వైరస్ ఉంటుంది. ఇది ఉండగానే మరొక తెగులు స్టార్ట్ అయింది, బ్లాక్ ఫంగస్ అని మరొక వ్యాధి. ఇక రకరకాలుగా రాబోయే రోజుల్లో ఎన్ని రోగాలు మనం చూడవలసి ఉన్నదో, ఎన్ని తెగులు వస్తాయో తెలియదు. కనుక దేవుడు నిన్ను భయభక్తులు కలిగి, అమ్మా అయ్యా యేసయ్య యందు భయభక్తులు కలిగి మనం నడిచినట్లయితే యేసయ్యని ఇంటికి కంచేస్తాడు. ఏ తెగులు రాకుండా నిన్ను కాపాడుతాడు, నీ కుటుంబాన్ని కాపాడుతాడు. నీ మీద జాలి చూపించేంత వరకు కూడా, నీ కుటుంబం మీద యేసయ్య జాలి చూపించేంత వరకు కూడా మనం యేసయ్య పాదాలు పట్టుకొని ఈ ఉపవాస కూడికి తిరిగినట్లుగా కొంత సమయం మనం ప్రార్థన పూర్వకంగా ప్రార్థన చేద్దాం. అమ్మా కన్నీరు కాచి దేవుని సన్నిధిలో మొరపెడదాం. మన దేశం కోసం, మన రాష్ట్రం కోసం, పిల్లల మన గ్రామాల కోసం, మండలాలు, జిల్లాలు, పిల్లరా ఎందరో కుటుంబాలలో వేదన వినపడతా ఉన్నారు, ఎందరో ఏడుస్తూ ఉన్నారు, ఎందరో బాధల్లో ఉన్నారు పిల్లరా, ఎందరో రోగం చేత ఉన్నారు పిల్లరా. అలాంటి వారందరి కోసం ఈ ఉపవాస కూడికి తిరిగి మనం ప్రార్థించాలి. మన సంఘం కొరకై సంఘ బిడ్డల కోసం మనం ప్రార్థన చేద్దాం. సంఘ బిడ్డలు దూర దూర ప్రాంతాలకు వ్యాపారాలు వెళ్ళుంటున్నారు. అనేక మంది పిల్లరా ఉద్యోగాలు చేసేవారు ఉన్నారు, కూలి పనులు చేసేవారు ఉన్నారు, ఇంకా రకరకాల పనులు చేసుకున్నటువంటి బిడ్డలు ఉన్నారు పిల్లరా. ప్రభు వారందరికీ తోడుగా ఉన్నట్లుగా ఈ భయంకరమైన వైరస్ ఎవరికి కూడా అందుకోకుండా పిల్లరా ప్రతి బిడ్డను యేసయ్య కాపాడినట్లుగా మనం ప్రార్థన చేద్దాం పిల్లరా. ఈ లైవ్లో చూస్తున్న దేవుడు బిడ్డలారా, మీ అందరి కోసం మేము ప్రార్థన చేయబోతున్నాం. దయచేసి ఈ వాక్యం ఏంటంటే మీరు ఒక్క క్షణం ఒక్క నిమిషం కళ్ళు మూసుకున్నట్లయితే మీకోసం మేము ప్రార్థన చేస్తాం. అందరూ కూడా కళ్ళు మూసుకోండి, దయచేసి స్థలంలో ఉంచండి. ప్రభు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకోండి, మీకోసం ప్రార్థన చేస్తారు పిల్లలు. విశ్వాసంతో ఈ వాక్యం చూస్తున్న బిడ్డలారా మీరు కూడా కళ్ళు మూసుకున్నట్లయితే మీకోసం ప్రార్థన చేయబోతున్నాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, పరిశుద్ధుడైన యేసయ్య, మీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మీకు కోట్లాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. 50 మాసాలకు మనం నడిపించారు, అందుని బట్టి మీకు స్తోత్రం. ఈ శనివారం జరుగుతున్న ఉపవాస కూడికలో ప్రభు ఇంతవరకు మీరు జాలి కలిగిన దేవుడని ప్రభు ఈ అంశం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చినందుకు మీకు స్తోత్రం. ఇదిగో నాయన శ్రమనందుని జనుల యందు మీరు జాలిపడి వారిని ఓదారుస్తారని చెప్పారు ప్రభు.
ఇదిగో నాయన, ఈ లైవ్లో ఎంతమంది బిడ్డలు శ్రమలో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, రోగంలో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారు, ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా కృంగిపోతున్నారు ప్రభు. వారికి మీరు ధైర్యాన్ని దాయిచ్చేయండి, వారికి ఓదార్చండి ప్రభు. అయ్యా, ఎందరో కుటుంబాల్లో తల్లిదండ్రులు పోగొట్టుకొని బిడ్డలు అనాథులైపోయినారు ప్రభు. వారికి ఓదార్చండి నాయన, వారికి ప్రభు ఆదరణ, ఓదార్చు మీరు దాయిచ్చేయండి. ఎందరో నాయన భర్తలు కోల్పోయి ఏదల్లో ఉంటున్నారు ప్రభు, కుటుంబాలు ఆదరణ, ఓదార్పు దాయిచ్చేయండి. ఎందరో భార్యలు పోగొట్టుకొని కుటుంబాలు వేదనతో ఉన్నారు ప్రభు, వారికి ఓదరణ, ఆదరణ ప్రభు మీరు దాయిచ్చేయని ప్రార్థిస్తున్నాం ప్రభు. ఎందరో ప్రభు దైవజనులు చనిపోయి కుటుంబాల్లో ప్రభు ఎందరో బాధపడుతూ ఉన్నారు ప్రభు. తండ్రి, వారికి మీరు ఆదరణ దాయిచ్చేయండి. ఎందరో ప్రభు దైవ సేవకులను కోల్పోయి ప్రభు కుటుంబాలు బాధల్లో ఉన్నారు నాయన. ఇదిగో దైవజనులు, దైవ సేవకులను కోల్పోయి ప్రభు ఎన్నో కుటుంబాలు నాయన బాధలో ఉన్నారు ప్రభు. వారికి మీరు ఓదార్పు దాయిచ్చేయండి, ఆదరణ దాయిచ్చేయండి. వారి సంఘానికి ఓదార్పును, ఆదరణ మీరు దాయిచ్చేయండి. మా దేశాన్ని కనికరించు ప్రభు. ఎంతమంది కరోనా వైరస్తో వేధించబడుతున్నారో ఈ క్షణంలో వారందరికీ స్వస్థత కలుగును గాక, విడుదల కలుగును గాక, ఇప్పుడే వారికి మంచి ఆరోగ్యం వచ్చును గాక అని మేము ప్రార్థిస్తున్నాం ప్రభు. నీ మహిమ కార్యాలు జరిగించండి తండ్రి. ఇదిగో నాయన, ఈ శనివారం ఉపవాస కూడికి వచ్చిన బిడ్డలందరూ ప్రభు మీ మాటలు విన్నారు. ఇదిగో నాయన, మీరు జాలి కలిగిన దేవుడు అని, మా బాధలో మీకు మొరపెట్టాలని, మా శ్రమలో, మా కష్టాల్లో మీకు ప్రార్థన చేసినప్పుడు మీరు మా మీద జాలి చూపించి మా శ్రమలో నుంచి విడిపిస్తారని చెప్పిన దేవుడు అని ప్రభు ప్రతి గుర్తించడానికి సహాయం చేయండి. ఇదిగో మా పాపములు నాయన మీరు ప్రభు సముద్రపు అగాధంలో పాతి పెట్టారని ఈరోజు మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు నాయన. అయ్యా తని నాయన, ఇంకా ప్రభు మేము పాపంలో బ్రతుకుతున్నామేమో, శాపంలో బ్రతుకుతున్నామేమో ప్రభు. ఎవరైతే ఇంకా పాపంలో, శాపంలో బ్రతుకుతున్నారో వారి పాపం నుంచి వారు విడిపించబడుదురుగాక, వారికి విడుదల కలుగురుగాక ప్రభువా. ఏ ఒక్క బిడ్డ కూడా తన్ని నశించి నరకానికి వెళ్ళకూడదు నాయన. అందరూ కూడా రక్షణలోకి రావడానికి సహాయం చేయండి. ఒక పాప నశించి నరకానికి వెళ్ళి నాకు ఏమాత్రం ఇష్టం లేదని చెప్పిన దేవుడు ప్రభు అందరూ కూడా రక్షించబడటానికి సహాయం చేయండి. గొప్ప తండ్రి, నీకే వందనాలు చెల్లిస్తూ ఈ లైవ్లో ప్రభు ఎంతమంది బిడ్డలు దూర దూర ప్రాంతాల్లో నాయన ఉండి మీ మాటలు వింటుంటున్నారో ప్రభు, వారందరినీ మీరు దీవించండి. వాళ్ళు చేసే ప్రతి పని వారిని మీరు తోడుగా ఉండి వారికి సహాయాలు మీరు అనుగ్రహించండి. దేవా, మా సంఘ బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి. ఇదిగో యవన బిడ్డలు ప్రభు వ్యాపారాలకు వెళ్ళి ఉంటున్నారు, వసూలు చేసే బిడ్డలు, ఇదిగో నేను అమ్మకాలు చేసే బిడ్డలు, కూలి పనులు, పొలం పనులు, వడ్రంగి పనులు, స్పీడ్ వ్యాపారాలు, కరెంటు పనులు, బేల్దారి పనులు నాయన, దోజీ పనులు ప్రభు, ఉద్యోగాలు చేసుకుని దూర దూర ప్రాంతాల బిడ్డలు ఉన్నారు. వారందరూ మీరు దీవించి ఆశీర్వదించారు. గొప్ప తండ్రి, మీకే మహిమ చెల్లిస్తూ ఇదిగో నాయన, ఇదిగో తన ఈ నెలంతా కూడా ప్రభు, ఈ 6వ మాసం అంతా కూడా మీరే మమ్మల్ని కాపాడి రక్షించి మీ కృపలో భద్రపరిచి ముందుకు నడిపించమని యేసు నామములో ప్రార్థన చేసి వీళ్ళందరూ కూడా దీవించి మీ చేతులకు అప్పగిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని కూడా దీవించును గాక. ఈ లైవ్లో చూస్తున్న బిడ్డలారా, ప్రభు మిమ్మల్ని కూడా దీవించి ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఎవరు కూడా సమయాన్ని వ్యర్థపరచుకోకుండా దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్రాంతంలో ఉండవలసిందిగా ప్రభునాలు మీకు తెలియజేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. మిమ్మల్ని దేవుడు దీవించును గాక. ప్రియులారా, మేము కొంత సమయం మీ అందరి కోసం ప్రార్థన చేయబోతున్నాం. మా సంఘస్థులు అందరూ కలిసి మీ అందరి కోసం ప్రార్థన చేయబోతున్నాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడిని దీవించును గాక.